వరద సాయం నిధులను కేంద్రం విడుదల చేసింది. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన 14 రాష్ట్రాలకు 5,858 కోట్లను హోంశాఖ నిధులు మంజూరు చేసింది. ఏపీకి 1,036 కోట్ల నిధులు విడుదల చేయగా తెలంగాణకు 416.80 కోట్లు విడుదల చేశారు. మహారాష్ట్రకు అత్యధికంగా 1,432 కోట్లు వరద సాయం నిధులిచ్చారు. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు నష్టాన్ని అంచనా వేస్తూ ఇచ్చిన నివేదిక మేరకు తక్షణ సాయంగా ఈ నిధులు విడుదల చేశారు. కేంద్ర బృందాల నుంచి పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని నిధులు మంజూరు చేయనున్నట్లుగా హోంశాఖ పేర్కొంది. దాదాపు 2,600 కోట్లు విలువైన గనుల దోపిడీ కేసులో గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటారెడ్డి 3 రోజుల ఏసీబీ అధికారుల కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 26న హైదరాబాద్ లో వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచి వెంకటరెడ్డిని 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి బుధవారం నుంచి 3 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత 5 ఏళ్లలో సాగిన ఇసుక, ఖనిజ గనుల దోపిడీలో వెంకటరెడ్డిదే కీలక పాత్ర అని ఏసీబీ అధికారులు తెలిపారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న జగ్గి వాసుదేవ్కి చెందిన సద్గురు ఈసా ఫౌండేషన్లో పోలీసులు తనిఖీలు చేశారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ 2 కుమార్తెలను బలవంతంగా ఆశ్రమంలో ఉంచారని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కూతుళ్లు వదిలి వెళ్లడం వల్ల తమ జీవితం దుర్భరమైనట్లుగా ఆ పేరెంట్స్ కోర్టు ముందు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కామరాజు కూతుళ్లను కోర్టు ప్రశ్నించగా తమ ఇష్ట ప్రకారమే ఈషా ఫౌండేషన్లో ఉంటున్నట్లు తెలిపారు. ఎవరూ తమను బంధించలేదని చెప్పారు. దీంతో ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టాలని జడ్జి పేర్కొన్నారు. అలాగే ఈషా ఫౌండేషన్తో లింకున్న అన్ని కేసులను లిస్టు చేయాలని పోలీసులకు కోర్టు ఆదేశించింది. తమకు మరిన్ని సందేహాలు ఉన్నాయన్న న్యాయస్థానం ఈషా ఫౌండేషన్ పై నమోదైన అన్ని క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్టోబర్ 4కి వాయిదా వేసింది. హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచుకొట్టింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎల్బీనగర్, దిల్షునగర్ తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షం నీరు నిలవడంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ బృందాలు రంగంలోకి దిగాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు వెళ్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు పవన్. 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ తిరుమలలో పర్యటించనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అలిపిరి నడక మార్గంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రేపు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తరికొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని పరిశీలించనున్నారు. గురువారం సాయంత్రం తిరుపతిలో జరగనున్న వారాహి సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్టోబర్ 3 వరకు సిట్ దర్యాప్తు నిలిపివేస్తున్నట్లు డీజీపీ ప్రకటించారు. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండడం వల్ల దర్యాప్తు నిలిపివేసినట్లు తెలిపారు. ఈ నెల 3న సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారమే తదుపరి దర్యాప్తు చేయనున్నట్లు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. గత 3 రోజుల నుంచి సిట్ బృందం దర్యాప్తు చేసే వివరాలను సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి డీజీపీకి వివరించారు. కర్నూలు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. పుచ్చకాయలమడలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇంటికి చంద్రబాబు స్వయంగా వెళ్లి పెన్షన్లు అందించారు. అనంతరం గ్రామ సభలో ప్రసంగించిన చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసీపీ చేసిన పాపాలు ప్రజలకు శాపాలుగా మారాయన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేశారని మండిపడ్డారు. అన్న క్యాంటీన్లను అన్యాయంగా మూయించారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 1వ తేదీన పెన్షన్లు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి 3 సిలిండర్లకు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అమరావతి సచివాలయంలో వరద బాధితుల పరిహారం పంపిణీపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు వరద బాధితులకు అందిన సాయం, లబ్ధిదారుల సమస్యలు, ఫిర్యాదులపై అధికారులు సీఎంకి వివరించారు. 602 కోట్ల పరిహారం పంపిణీకి గాను 588 కోట్లు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. డీపీటీ పద్ధతిలోని 97% మంది లబ్ధిదారుల అకౌంట్లకు పరిహారం జమ అయిందన్నారు. ఏపీ నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్లను ప్రభుత్వం జారీ చేసింది. జగన్ సర్కార్ తీసుకొచ్చిన ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి చెప్పింది. ఈ నెల 12 నుంచి ప్రైవేటు మద్యం షాపులను ఏర్పాటు కానున్నాయి. నేటి నుంచి ఈ నెల 9 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 11న 3,396 షాపులకు లాటరీ తీస్తారు. ఇక దరఖాస్తు రుణం 2 లక్షల రూపాయలుగా
రుసుం 2 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. లైసెన్స్ ఫీజు 50 లక్షల నుంచి 85 లక్షలుగా నిర్ణయించారు. ఇక ఏపీ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి. నూతన మద్యం పాలసీ నేపథ్యంలో మద్యం షాపుల ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఈ నెల 12 వరకు ఏపీలో మద్యం లేనట్టే ఉంది పరిస్థితి. ఈ నెల 12 నుంచి ప్రైవేటు మద్యం షాపులు ఓపెన్ కానున్నాయి. అప్పటి వరకు ప్రభుత్వ దుకాణాలు కొనసాగించాలని సిబ్బంది కోరింది సర్కార్. అయినా సరే మద్యం దుకాణాలను ఉద్యోగులు మూసివేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉద్రిక్తత నెలకొంది. ఈడీ వర్క్స్ బిల్డింగ్ ను కాంట్రాక్ట్ కార్మికులు ముట్టడించారు. దీంతో స్థానిక పోలీసులు సిఐఎస్ఎఫ్ బలగాలను భారీ స్థాయిలో మోహరించారు. 4200 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించడంపై ఆందోళన నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసు ఉన్నతాధికారులు కూడా స్టీల్ ప్లాంట్కి చేరుకున్నారు. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో ఉన్న నిందితులంతా ఏపీ హైకోర్టుకు క్యూ కడుతున్నారు. ఎఫ్ఐఆర్లో పేర్లు లేకపోయినా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. జత్వానీ ఫోన్లు లాక్ ఓపెన్ చేసేందుకు మరో ఫేక్ కేసు పెట్టింది పిఎస్ఆర్ టీం. జత్వానీ ఫ్రెండ్ అమిత్ కుమార్ సింగ్ పై వ్యభిచారం కేసు నమోదు చేశారు పోలీసులు. ఓ స్పాపై దాడి చేసి అమ్మాయిలను సరఫరా చేస్తున్నాడని అతనిపైన కేసు పెట్టారు పోలీసులు. అయితే కేసు నమోదుకు ముందే ఢిల్లీకి వెళ్లేందుకు పోలీసుల కోసం ఫ్లైట్ టికెట్లు బుకింగ్ చేసినట్లుగా తెలిపింది. ఇక మాజీ డీజీపీ పేరు కూడా చేరుస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ వరుసగా రెండో రోజు కూడా ట్వీట్ చేశారు. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా, ఇక చాలు ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తిరుమల లడ్డూ కల్తీ అంశంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. హిందూ మతాన్ని నమ్మడం, వాడుకోవడం ఈ రెండూ వేరువేరని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. నిజమైన హిందూ దేవుణ్ణి హిందూ మతాన్ని నమ్ముకుంటాడని విజయసాయి అన్నారు. వైసీపీ పార్టీని బలోపేతం చేసేందుకు మాజీ సీఎం జగన్ శ్రీకారం చుట్టారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా జగన్ నియమించారన్నారు. ఈ నెల 4వ తేదీన గుంటూరులో పదవి స్వీకారం ఉంటుందని తెలిపారు. ఇక వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని అంబటి ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలి 21వ వార్డులో కందిపప్పు, పంచదారని రేషన్ కార్డుదారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1.48 కోట్ల రేషన్ కార్డుదారులకు కేజీ కందిపప్పు 67 రూపాయలు, అర కేజీ పంచదార 17 రూపాయలకు అందివ్వనున్నారు. ఇక నిత్యావసర వస్తువులు అందుబాటు ధరల్లో ఉండాలి అన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి మనోహర్ పేర్కొన్నారు. సామాజిక భద్రతా పెన్షన్లతో అన్ని వర్గాల వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలు నియోజకవర్గం విశ్వేశ్వరంలోని మంత్రి దుర్గేష్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. బ్రెయిన్ ఆపరేషన్ జరిగిన విజయేశ్వరానికి చెందిన చెడల్లా సత్యనారాయణకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోటాలో 15,000 రూపాయల పెన్షన్ అందించినట్లు తెలిపారు. జిల్లాలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని అధికారులతో కలిసి మంత్రి దుర్గేష్ సమీక్షించారు. విజయవాడలో సాగునీటి సంఘాల ఎన్నికలపైన మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖల ప్రాజెక్టుల వారీగా సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ మొదటి వారంలోగా ఎన్నికలు పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నిర్వీర్యమైన సాగునీటి వ్యవస్థను రైతుల ప్రాతినిధ్యంతో గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి నిమ్మల తెలిపారు. గురిజాల నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు పోలీసులపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ అన్నారు. వైసీపీ కార్యకర్తలు పద్ధతులు మార్చుకోకపోతే వారిని దేవుడు కూడా కాపాడలేడని హెచ్చరించారు. గురిజాల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చి నిలిచిపోయిన అభివృద్ధి పనులు మొత్తం పూర్తి చేస్తామని ఎరపతినేని అన్నారు. మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ మార్గానికి ముందడుగు పడిందని ఎంపీ బాలశౌరి అన్నారు. ఈ రైలు మార్గం ఏర్పాటుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలోనే సర్వే చేసి డీపీఆర్ తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. రానున్న రైల్వే బడ్జెట్లోనే ఈ ప్రాజెక్టుకు నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు.
కాకినాడ రూరల్ రాజేంద్రనగర్లోని కనకదుర్గ ఆలయాన్ని ఎమ్మెల్యే పంతం నానాజీ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో సజావుగా దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ పోలీస్ శాఖలని ఆదేశించారు. నూతనంగా ఆలయ కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్నారు. ఇక నిన్న జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. ఖర్గేను పరామర్శించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. మూసీ ఆక్రమణలపై ప్రక్షాళన ప్రారంభమైంది. తొలి ప్రక్రియలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు అధికారులు ప్రారంభించారు. మూసానగర్, చాదర్ఘట్, శంకర్ నగర్లోని కూల్చివేతలను అధికారులు మొదలుపెట్టారు. ఇప్పటికే వారికి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించి అక్కడికి వారిని తరలించారు. హైదరాబాద్ అంబర్పేటలోని మూసీ నాలా బాధితులను పరామర్శించి ముషీరాబాద్కి వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో విద్యానగర్ చౌరస్తాలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కేటీఆర్ భద్రతా సిబ్బంది ఆందోళనకారులని అడ్డు తొలగించడంతో కాన్వాయ్ ముందుకు సాగింది. హైదరాబాద్ ప్రజలపై సీఎం రేవంత్ రెడ్డి కక్ష కట్టారని కేటీఆర్ విమర్శించారు. నగరంలో కాంగ్రెస్ కు జనం ఓట్లు వేయకపోవడం వల్లే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాడని మండిపడ్డారు. పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ రైతు దీక్షలో ఈటెల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు. హైడ్రాపై హైకోర్టు మొట్టకాయలు వేసిందన్నారు. మోసగించే వారిని ప్రజలు నమ్ముతారని, నాడు రేవంత్ రెడ్డి అమెరికాలో చెప్పుకున్నారని గుర్తు చేశారు. నేడు జరుగుతుందని ఈటెల మండిపడ్డారు. వైసీపీ పాలనలో టీటీడీలో తమకు కావాల్సిన వారి కోసం టెండర్లు, నియమ నిబంధనలకు మార్చారని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఫోన్ డాటా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. టీటీడీలో నెయ్యి అవకతవకలపై 5 కోట్ల మంది తరపున చంద్రబాబు మాట్లాడారని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. గుడులు కడితే బిచ్చగాళ్లు తయారవుతారు అంటూ వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు చేసిన వ్యాఖ్యలపై నిరసన సెగలు ఎగిసిపడుతున్నాయి. వరంగల్ జిల్లా వర్ధనపేటలో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. అంబేద్కర్ సెంటర్లోని ఎమ్మెల్యే నాగరాజు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నాగరాజు వెంటనే రాజీనామా చేయాలని, హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే నాగరాజును కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు. వివాదాస్పదం అవుతున్న తన వ్యాఖ్యలపై వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు క్లారిటీ ఇచ్చారు. బడులు కడితే విద్యావంతులు, గుడులు కడితే బిచ్చగాళ్లవుతారని అంబేద్కర్ చెప్పిన మాటల్ని తాను చెప్పానన్నారు. దీన్ని మతతత్వ పార్టీల నేతలు ట్రోలింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. తాను కూడా హిందువునే అని సందర్భాన్ని బట్టి మాట్లాడానని తెలిపారు. అంతేకాని హిందువులను, గుడులను అవమానపరిచినట్లు మాట్లాడలేదన్నారు. తన మాటలను కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనపై విపక్షాలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ సర్కారని తెలిపారు. మూసీని కాలుష్య రహితంగా చేయాలని కేసీఆర్ చెప్పలేదా అని ప్రశ్నించారు. మూసీకి 50 మీటర్ల దూరంలో బఫర్ జోన్ను నిర్ణయించారని అన్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హెల్త్ బులెటిన్ విడుదలైంది. రజనీకాంత్ రక్తనాళాల్లో ఇబ్బందులు గుర్తించిన వైద్యులు ఇక ఎలక్టివ్ ప్రొసీజర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. 2 రోజుల్లో రజనీకాంత్ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వెల్లడించారు. హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేరారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు, తీవ్ర జ్వరంతో పలుసార్లు కవిత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో మరోసారి నేడు ఆసుపత్రిలో చేరారు. ఆదిలాబాద్ జిల్లాలో దసరా బతుకమ్మ పండుగల నేపథ్యంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేర్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసింది. దసరాకు జిల్లా వ్యాప్తంగా 412 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. 6 డిపోల పరిధిలోని ఆదిలాబాద్ 78, ఆసిఫాబాద్లో 73, బైంసాలో 11, మంచిర్యాలలో 125, నిర్మల్ 120, ఉట్నూరు 5 బస్సులను నడపనుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో 7 రోడ్ల జంక్షన్ వద్ద రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. బీజేపీ 3ోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి మరింత దిగజారిపోయిందని కార్మిక సంఘాల నాయకులు విమర్శించారు. కేంద్రం కావాలనే ఇక ఉత్పత్తి తగ్గించి విశాఖ స్టీల్ను నష్టాల్లోకి నెట్టి
అప్పగించాలని కుట్ర చేస్తుందని వారు ఆరోపించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రేపు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించనున్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో నిర్వహించే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో చంద్రబాబు పర్యటనపై చర్చించారు. మచిలీపట్నంలో 28వ డివిజన్ మంత్రి కొల్లు రవీంద్ర పర్యటనలో ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది. అమృతపురం ఎస్టీ కాలనీలోని మంత్రి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కట్ల పొయ్యి మీద అట్లు వేసుకుని జీవనం సాగిస్తున్న ఓ మహిళ ఇంటికి మంత్రి రవీంద్ర వెళ్లారు. అక్కడ టిఫిన్ చేస్తున్న ముగ్గురు సంచార జాతులకు చెందిన మహిళలు కలిసి టిఫిన్ చేసి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. వారికి ఏ అవసరం వచ్చినా తన ఇంటికి వెళ్లాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని పిల్లలకు బాగా చదివించాలని సూచించారు. తన వంతుగా ముగ్గురు మహిళలకు ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో పెన్షన్ల పంపిణీ ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని, పెన్షన్ల పంపిణీయే చెబుతుందని అరవింద్ బాబు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను 3000 నుండి 4000 రూపాయలకు పెంచామన్నారు. క్రమం తప్పకుండా గెలిచిన దగ్గర నుండి పెన్షన్ల పంపిణీలో వృద్ధులు, వికలాంగులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దశల వారీగా సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన పెన్షన్ల పంపిణీలో స్వయంగా పాల్గొని పలువురు పెన్షన్దారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్ను అందజేశారు. త్వరలోనే ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ ప్రారంభించనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం జేకేపాడులోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కురుపాం శాసనసభ్యురాలు జగదీశ్వరి పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే జగదీశ్వరి తెలిపారు. గుంటూరు జిల్లాలో పవన్ దీక్షకు మద్దతుగా 111 మందితో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొనైన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రాయశ్చిత్త దీక్ష నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా సనాతన ధర్మం కాపాడాలని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గొరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన వీర మహిళలు మహాదీపారాధన చేశారు. లడ్డూను కల్తీ చేసిన దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో పవన్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. మెయిన్ రోడ్ కూడలిలో జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ కాగడాలతో పవన్ దీక్షకు సంఘీభావం తెలియజేశారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం రావులమ్మ తల్లి గుడి దగ్గర నుంచి కాగడాలతో ర్యాలీగా విష్ణాలయం వరకు వెళ్లనున్నారు. ఇక తిరుపతి లడ్డూని కల్తీ చేసి జగన్ రెడ్డి హిందూ మనోభావాలను దెబ్బతీశాడని వెంటనే సిబిఐ విచారణ జరిపి వైఎస్ జగన్ ను అరెస్ట్ చేయాలని కోరారు. ఏలూరు వన్ టౌన్లో సనాతన ధర్మ మహాయజ్ఞ కార్యక్రమానికి సంఘీభావంగా వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద అనంత దీపోత్సవ కార్యక్రమం జరిగింది. జనసేన ఉమ్మడి గోదావరి జిల్లాల అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో దీపాలను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించిన పవన్ కళ్యాణ్ కు సర్వత్రా సంఘీభావం తెలుపుతున్నామని జనసేన నాయకులు తెలిపారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని, పెన్షన్లు పంపిణీ
చెప్తుందని అరవింద్ బాబు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు 3,000 నుండి 4,000 రూపాయల వరకు పెంచామన్నారు. క్రమం తప్పకుండా గెలిచిన దగ్గర నుండి పెన్షన్లు పంపిణీలో వృద్ధులు, వికలాంగులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. విజయనగరం జిల్లాలో పౌష్టికాహారం మాస మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. గరివిడి ఎంపీటీఓ కార్యాలయంలో పౌష్టికాహార మహోత్సవంలో భాగంగా చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు పాల్గొన్నారు. ఐసీడీఎస్ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమూహి అన్నప్రసరణ శ్రీమంత కార్యక్రమం కళా చేతుల మీదుగా జరిగాయి. గర్భిణీలకు, బాలబాలికలకు 6 ఏళ్లు వచ్చే వరకు పౌష్టికాహారం అందించే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని కళా కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పాలనే కాంగ్రెస్ ఫాలో అవుతుందని ధ్వజమెత్తారు. మంత్రి తుమ్మలకు వయస్సు మీద పడుతుండటంతో ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి బ్లాక్మెయిల్ చేయడం బాగా తెలుసునని, హైడ్రా పేరుతో బ్లాక్మెయిల్ చేసి జేబులు నింపుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇక సీఎం రేవంత్ గజనీలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 9 నెలల్లోనే అన్ని సామాజిక వర్గాలను మోసం చేశారన్నారు. ఢిల్లీ, తెలంగాణకు రేవంత్ రెడ్డి చెక్కలు కొడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రినా లేక ఢిల్లీకి మంత్రినా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చరిత్ర అంతా అవినీతి చరిత్ర అని విమర్శించారు. కేపీహెచ్బీలోని టెంపుల్ బస్టాప్లోని కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసిన దానికి నిరసనగా ఆందోళనకు దిగారు. మంత్రిపై తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూకట్పల్లి నియోజకవర్గంలో పేదల జోలికి హైడ్రా వస్తే సహించేదే లేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ ప్రధానికి పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని మాధవరం హెచ్చరించారు. న్యాయస్థానాల నిర్ణయాలను, చట్టాలను సైతం గౌరవించని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. ఓల్డ్ బోయినపల్లి డివిజన్ బోయిన్ చెరువును ఎమ్మెల్యే సందర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోడెలను పంపిణీ చేశారు. ముందుగా తిప్పూరు గోశాల నందు 2వ విడత కోడెల పంపిణీ చేశారు. అనంతరం రైతులకు ఉచిత కోడెలను అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అర్హులైన పేద రైతులకు కోడెలను పంపిణీ చేశామని కోరారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కల్లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆకస్మికంగా పర్యటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు చిట్కల్ హాస్టల్లో కలెక్టర్ రాత్రి బస చేశారు. విద్యార్థినుల సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కొమరంభీం జిల్లా సిర్పూర్ మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలెక్టర్ వెంకటేష్ దోత్రే రాత్రి బస చేశారు. వసతి గృహ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే కోరారు. సిర్పూర్ టీ మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి సందర్శించి వసతి గృహ పరిసరాలను పరిశీలించారు. శ్రీకాకుళం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకాయి. ఉదయం 6 గంటలకు 2 నిమిషాల పాటు భక్తులకు అద్భుత దృశ్యం కనువిందు చేసింది. రేపు మళ్లీ స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకనున్నాయి. వాతావరణం పారదర్శకంగా లేని కారణంగా 2 ఏళ్లుగా స్వామివారి మూల విరాట్ను కిరణాలు స్పృశించలేదు. తిరుపతి జిల్లా పుత్తూరులో శ్రీవారి గొడుగుల ఊరేగింపు వైభవంగా సాగింది. తమిళనాడు నుంచి ప్రతి ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గొడుగులు రావడం ఆనవాయితీ. గొడుగులు పుత్తూరుకు చేరుకోగానే ఆధ్యాత్మిక గురువులు స్వాగతం పలికి ఆ గొడుగులకు పూజలు చేసి పురవీధులలో ఊరేగింపు నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని అనంతరం గొడుగులకు ఆధ్యాత్మిక గురువులు తిరిగి తిరుమలకు పంపించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రకాష్ నగర్లో మహాత్మా గాంధీకి గుడి కట్టారు. గాంధీకి అన్నతమ్ములు శ్రీపాల్ రెడ్డి, భూపాల్ రెడ్డి గుడి కట్టారు. నల్గొండ జిల్లా చిట్యాల్లో అన్నదమ్ములు శ్రీపాల్ రెడ్డి, భూపాల్ రెడ్డి 4 ఎకరాల్లో గుడి కట్టారు. మన రాష్ట్రంలో మహాత్మా గాంధీకి ఇది 2వ గుడి అని, రేపు గాంధీ జయంతి సందర్భంగా గుడిని ప్రారంభిస్తామని భూపాల్ రెడ్డి తెలిపారు. ఏపీలో పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతినిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పట్టా భూములతో పాటు డికేటీ పట్టా భూముల్లోనూ ఇసుక తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పట్టా, డికేటీ భూముల్లో ఇసుక తవ్వకాలకు సంబంధించిన గైడ్ లైన్స్ జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
చిత్తూరు జిల్లా పుంగనూరులోని చిన్నారి అస్ఫియా అదృశ్యం కేసు పోలీసులకు సవాల్గా మారింది. పుంగనూరు పట్టణాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల సీసీ ఫుటేజ్లను పోలీసులు సేకరిస్తున్నారు. విజయవాడ నుంచి పుంగనూరుకు ప్రత్యేక టెక్నికల్ టీంని రప్పిస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో నేడు నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా కామినేని హాస్పిటల్లో వైద్య బృందంచే సాము రంగారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయంలో బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించారు. యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని సామ రంగారెడ్డి పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం వల్ల ప్రాణదాతలుగా మిగిలిపోతారన్నారు. హనంకొండ కాకతీయ యూనివర్సిటీలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు కలకలం రేపాయి. మాజీ వీసీ రమేష్ అక్రమాలపై పూర్తి సమాచారం అందకపోవడంతో విజిలెన్స్ బృందం కాకతీయ యూనివర్సిటీకి వెళ్లింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ బాలు నాయక్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. ఫేక్ ప్రాజెక్టులు, అక్రమ నియామకాలు, నాక్ పనులకు సంబంధించిన ఫైళ్లను ఇవ్వకపోవడంతో కేయూ ఆఫీసర్ల తీరుపై అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గచ్చిబౌలులోని నితింలో అధికారులు కూల్చివేతలను ప్రారంభించారు. రామమ్మకుంట చెరువు చుట్టూ 3 ఎకరాల్లో నితిం క్యాంపస్ను కడుతున్నారు. దీనిపై పలు స్వచ్ఛంద సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. భవన నిర్మాణాలను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ